ఏపీ కేంద్రంగా కాంగ్రెస్ నాయకత్వం కొత్త రాజకీయం మొదలు పెడుతుంది. దక్షిణాది రాష్ట్రాలపైన గురిపెట్టిన కాంగ్రెస్ నాయకత్వం మార్పులు చేస్తుంది. అందులో భాగంగానే షర్మిలకు బంపర్ ఆఫర్ ఇచ్చారా? కర్ణాటక నుండి ఆమెను రాజ్యసభకు పంపనున్నారా? దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల సందడి కనిపిస్తుంది. 10 రాష్ట్రాల నుంచి 24 మంది ఎంపీలు పదవి విరమణ చేస్తున్నారు. వారి స్థానంలో కొత్త వారి ఎంపికకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ నుంచి 4 సభ్యులు పదవి విరమణ చేయనుండగా ఆ పదవులన్నీ కూటమి ఖాతాలోనే పడనున్నాయి. కేరళలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ వేగవంతం చేసింది. తమిళనాడులో ప్రభుత్వంలో చేరింది. కర్ణాటకలో డీకే శివకుమార్ను సీఎం చేయడం ఖాయమైంది. తెలంగాణలో అధికారం ఉంది. ఏపీలో పట్టు పెంచుకునే క్రమంలో షర్మిలను రాజ్యసభకు పంపుతూ ఇక్కడ బలం పెంచుకునేందుకు పొరుగు రాష్ట్ర సీఎంకు రాహుల్ టాస్క్ అప్పగించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు సైతం రాజ్యసభ పదవి ఖాయమని ప్రచారం నడుస్తుంది. తెలుగు రాష్ట్రాలు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ వైపునకు తిప్పేందుకు షర్మిలకు ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. ప్రధానంగా ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపిక చేస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. ప్రస్తుతానికి ఆమెకు సానుకూలమైన వాతావరణం ఉన్నట్లు తెలుస్తుంది. కర్ణాటక నుంచి 3 సభ్యులు పదవి విరమణ చేయనున్నారు. ఆ 3 పదవులు కాంగ్రెస్ పార్టీకి దక్కనున్నాయి. దీంతో పీసీసీ చీఫ్ షర్మిలను పెద్దల సభకు పంపాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంకేతాలు అందుతున్నాయి. దక్షిణాదిలో ఇప్పుడు ఏపీ తమ కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధం చేస్తుంది. కాంగ్రెస్ చిరునామా గల్లంతు చేసిన జగన్ లక్ష్యంగా షర్మిలకు పీసీసీ చీఫ్ పగ్గాలు అప్పగించిన కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు మళ్లీ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తుంది. ఏపీలో కూటమి అధికారంలో ఉంది. జగన్ తిరిగి వచ్చే ఎన్నికల కోసం సమయాత్తం అవుతున్నారు. షర్మిల పైన సొంత పార్టీలో విభేదాలు ఉన్నాయి. పార్టీ కంటే అన్న జగన్ పైనే రాజకీయంగా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారనే విమర్శలు సొంత పార్టీ నుంచే ఉన్నాయి. దీంతో ఏపీలో షర్మిలకు మద్దతుగా తమిళనాడు సీఎం విజయ్, కర్ణాటకలో కాబోయే సీఎం డీకే శివకుమార్ సహకారంతో కొత్త కార్యాచరణ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా షర్మిలను రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు. దీనికి అటు డీకే శివకుమార్ వర్గం సైతం షర్మిలకు మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తుంది. ఏపీ నుంచి 4 సీట్లు కూటమి పార్టీలకే దక్కనున్నాయి. కాగా కర్ణాటకలో కాంగ్రెస్ కు దక్కే 3 రాజ్యసభ సీట్లకు గాను పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ఆ రాష్ట్రం నుంచి బీకే హరిప్రసాద్, రాజీవ్ గౌడ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అధికార ప్రతినిధులు పవన్ ఖేడా, సుప్రియా శ్రీనటే, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. షర్మిలకు రాజ్యసభ సీటు ఇస్తామని గతంలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఏపీలోను పార్టీ బలోపేతం దిశగా చర్యలకు సరైన సమయంగా భావిస్తున్నారు. అయితే షర్మిలకు టాస్క్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. పార్టీలో అందరినీ సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారట. కర్ణాటకలో సీఎం ప్రమాణ స్వీకారం తర్వాత అధికారికంగా రాజ్యసభ అభ్యర్థులను పార్టీ ప్రకటించనుంది. దీంతో కాంగ్రెస్ నిర్ణయాలతో ఏపీలో చోటు చేసుకునే రాజకీయం పైన ఆసక్తి నెలకొంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.